श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క పాద సన్నిధిలో ఆచారి భరద్వాజ మాస్టర్ గారి యొక్క కనుసన్నుల్లో మెదులుతున్న ఈ సత్సంగ కార్యక్రమంలో ఈరోజు శ్రీ సాయినాథ ప్రబోధామృతముల గ్రంథంలోని శ్రీ సాయి సూక్తులు యొక్క వివరణని మాస్టర్ గారు మనకి అందించేంత మేరకు మన పరిణితి మేర వివరించుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సూక్తి జ్ఞాన దారాలండి, తేనె దారాలండి, మందార కుసుమాలనండి, భారనండి, ఆధ్యాత్మిక శక్తులనండి, విజ్ఞాన పీఠికలు అనండి, విశాలత్వ పరిమళాలు అనండి. ఇందులో ప్రతి ఒక్క పదములో కూడా అద్భుతమైన ఆంతర్యంతో కూడిన భావం ఇమ్మడబడి ఉంటుంది. జ్ఞానధారన్నా, మందార కుసుమాలన్నా, అమృత భాండాగారాలన్నా, తేనె దారలన్నా, విజ్ఞాన పీఠికలన్నా, ఆధ్యాత్మిక శక్తులన్నా, విశాలత్వ పరిమళాలు అన్నా. ఈ విశాలత్వమే పరిమళం చెందుతుంది, పరిమళాన్ని వ్యాప్తి చేస్తుంది. బాబా సూత్రాలన్నీ కూడా విశాలత్వంలోనే అద్భుతమైన జీవిత విధానం కూడా ఇమ్మడబడి ఉంటుంది. అద్భుతమైన సరి అయినా అనే పదం కూడా మనం జోడించుకోవాలండి. ఇలా ఒక్కొక్క సూచిలో మనకి ఏమి లభిస్తుంది? ఒకరికి చీర లభించింది, ఒకరికి జ్ఞానం లభించింది, ఒకరికి మందార కుసుమాలలో ఉన్న సువాసన లభించింది, కొందరికి వేదంలో ఉన్న సారాన్ని గ్రహించారు, అందులో ఉన్న విజ్ఞానాన్ని పొందగలిగారు. మనం ఏం పొందగలిగాం? బాబా ఇన్ని సూక్తుల ద్వారా మనకి తెలిపిన దాంట్లో మనం ఏం పొందాం, ఏమి విన్నాం, ఏమి గ్రహించాం, ఏమి అవగాహన చేసుకున్నాం, ఆ అవగాహన చేసింది ఎంత మేరకు అనుభూతి చెందాం, అనుభూతి చెంది ఎంత మేరకు మన మనసుకు అందించగలిగాం, ఏమి అందివ్వగలము అనే ఆలోచన మనకు కలిగింది. ఇంతటి విధానం ఉంటుందండి. ఏదో బాబా సూక్తులన్నీ గడగడ మనం చదివేస్తాం ఇప్పటి వరకు కూడా. ఇందులోని సారాంశాన్ని మనం గ్రహించగలగాలి. ఈ రోజు సారాంశంలో వాదించవద్దు, 10 మాటలకు ఒక మాట సమాధానం ఇవ్వాలి. ఈ సూక్తిలో ఎంతటి నిగూఢమైన భావం ఇమడబడి ఉంది. ఆ భావం మనిషి మహోన్నత స్థితికి రావడానికి ఎంత ఆలంబనం అవుతుంది అది మనం గ్రహించాలి. వాదించవద్దు, వాదన ఉండకూడదండి, వాదించాలి. వాదించవద్దు అని చెప్పేసి ఎవరైనా భగవతత్వం గురించి కావచ్చు, సత్యం గురించి కావచ్చు, సమాజం గురించి కావచ్చు, ఏం చెప్పినప్పుడు ఎందుకు నేను వాదించి వాళ్ళ పాటలు పోతాడండి కాదు. వాదన అంటే తర్కం, వితండవాదం ఉండకూడదు. అది పారమార్థికమైనది, లౌకికంగా చూసుకుంటున్నాం. అది కుటుంబంలో కావచ్చు, స్నేహితుల తత్వంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కూడా కావచ్చు, భార్య భర్తల విషయంలో కూడా కావచ్చు, తల్లి తండ్రి బిడ్డల విషయంలో కూడా కావచ్చు. అది మనం గ్రహించాలి. బాధించవద్దు అంటే ఏంటి? మూర్ఖుడికి ఎంత చెప్పినా అది నిరర్థకం, చెవిటోడికి శంకు ఊరినట్టుగా ఉంటుంది. అటువంటి వాడి విషయంలో వాదించవద్దు. బట్టిన కుందేలకు 3 కాళ్ళు అట్లనే వాడితో వాదించవద్దు. వాడికి అది ఒక మాట చెప్పి తప్పుకుంటే ఏమొస్తుంది? మనశ్శాంతి కల. లేదంటే
వాడు తప్పుని తప్పిపుచ్చుకోవడం కోసంగా వాడు ఎన్నో తప్పు చెబుతూనే ఉంటాడు, కానీ వాడు తప్పును అంగీకరించాడు. అటువంటి వాడికి ఏం చెప్పి ఏం ఉపయోగం ఉంటుంది? అదండి ఈ ఈ సూక్తుల అర్థం. ఇప్పుడు భార్యాభర్తలు ఒక తప్పు చేశారు, ఆ తప్పుని మనం అడగకుండా, అనుభవం చెప్తున్నా, అడగకుండా కామ్గా ఉన్నాం అనుకోండి, ఎదుటి వాడిలో మార్పు 100% వచ్చి తీరుతుంది. వాడికి వాడే తప్పు ఒప్పుకుంటారు. ఇది గాంధీ మహాత్మ చర్చలో మనం వివరించుకొని ఉన్నాం. కాబట్టి ఇక్కడ వాదించవద్దు, 10 మాటకు ఒక సమాధానం ఇవ్వాలి అని బాబా సృష్టిలో అర్థం ఉంది. ఈ ఈ ఒక్క వాక్యం బాబా ప్రత్యేకంగా చెప్పిందేం కాదండి. వేదంలో ఏం చెప్పారో, భగవద్గీత ఏం చెప్పారో, భాగవతం ఏం చెప్పారో అదే మాటగా చెప్తున్నారు ఇక్కడ. ఈ ఒక్క వాక్యం పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితం ఎలా ఉంటుంది? మందార కుసుమాలలాగా ఉంటుంది. తేనె దారలాగా ఒక్కొక్క డ్రాప్, ఒక్కొక్క క్షణం, ఒక్కొక్క డ్రాప్ అంటే ఒక్కొక్క క్షణం ఆనంద అనుభూతిని మనం పొందగలం. ఇట్లా ఇంతటి వాక్యాన్ని మనం ఆ శృతిలో మనం గుర్తించగలగాలి. ఇక్కడ మామూలుగా ఆలోచిద్దాం, వాదన వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? లౌకికంగా బీపీ పెరగడం తప్ప, గొడవలు ఎక్కువ కావడం తప్ప, దానివల్ల ఏం ప్రయోజనం ఉంటుంది? ఇట్లా ఆలోచించాలని తత్వాన్ని రాష్ట్రాలు మనం చెప్తున్నాను ఇక్కడ. ఇంకోటి, భగవంతుడికి చెడంటేను, చెడుకు భగవంతుడంటేను భయం. భగవంతుడికి చెడంటే ఎందుకు భయం? చెడుకు భగవంతుడు అంటే ఎందుకు భయం? భగవంతుడి ఇక్కడ భయం ఉంటుందా? ఇక్కడ చెడు అంటే ఏమిటి? అజ్ఞానము. ఎందుకు భయపడుతుంటాడు? ఆ అజ్ఞానం వల్ల ఇతర ఇంకొకరు కూడా అజ్ఞానులుగా వాళ్ళు మార్చగలరు. అందుకని భగవంతుడికి ఇంతగా చెడిపోతున్నాడే, వీడు బాగుపడ్డా లేడు. ఎందుకంటే తండ్రికి బిడ్డల మీద ఎటువంటి బెంగ ఉంటుందో మరి భగవంతుడికి ఉండదా మన మీద? అందువల్ల వీడికి ఆ అజ్ఞానం వచ్చి మోసం చేసుకుంటే వాడట చెడిపోతాడేమో భయంగా ఉండదా? అందుకు చెడంటే భయం. ఎందుకంటే మనకి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నామండి. దీని యొక్క సారాంశం లోతుగా మన వివరణ చేసుకోవడానికి మనకు చేత కాక లేదు కూడా. మన జీవితానికి ఎంతవరకు అవసరమో అంతవరకే మనం గ్రహించుకుంటున్నాం. చెడుకు భగవంతుడికి భయం, చీకటికి వెలుగు చూస్తే భయం. అందుకే కలిపి సద్గుణాన్ని ఆశించిన వాడిని దగ్గర దిగాలంటే వాడికి భయం. ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా మనం పరిశీలించుకుంటూ రాగలిగామంటే, మన జీవితం అన్వయించుకుంటూ రాగలిగామనుకోండి, ఇందుకు చెప్పాడు బాబా. కాబట్టి మనం అజ్ఞానం వైపు తిరిగి చూడకూడదు. మనం ఎప్పుడైతే జ్ఞానం వైపు ఉంటామో భగవంతుడి మన తండ్రికి దగ్గర అవుతాం. ఎందుకంటే భగవంతుడికి కూడా చెడంటే భయం అన్నాడు. అంటే ఏమిటి? చెడంటే అసత్యం అనుకుందాం, అజ్ఞానం అనుకుందాం, మూర్ఖత్వం అనుకుందాం, సోమర్థం అనుకుందాం. కాబట్టి వాటికి మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆయనకి ఇష్టం లేదు కదా. మరి ఆయనకి ఇష్టం లేని పని మనం చేయడం ఎలా ఉంటుంది? మరి మనకి ఉండాలి. దానికి ఏం చెప్పాడు? మన ఇంకోటి, 10 మంది ఒక చోట జరిగితే ఏదో గొడవ జరుగుతుంది. ఏదో గొడవ జరుగుతుంది. చూడండి, 10 మంది ట్రైన్లో పోతున్నాం, డిస్కస్ చేసుకుంటాం అనుకోండి, అన్నీ ఉంటాయి. రాజకీయాలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, పోటీలు ఉంటాయి. వాడి ఎదురింటోడి గురించి, ప్రతిటోడి గురించి ఉంటుంది. వాడు మంచివాడు ఒకడంటే, వచ్చేటోడు ఒకడంటే, మీరు అందరూ ఎటువంటి ఉంటుంది అంటే లౌకికంగానే మనకి ఎవరు చెప్తారండి. ఈ సూత్రత మనం లౌకికంగా అన్వయించుకుంటూ రావాలి. మరి సత్యంగా 10 మంది చేత కదా గొడవ రాదు కదా. అక్కడ కూడా గొడవలు వస్తుంది. ఆ 10 మంది గురించి భజన చేస్తున్నాం అనుకోండి, వాళ్ళక్కడ భజన చేయాలా? నేను చేయకూడదు, నేను ఆడకూడదు.
అని ఇక్కడ హెచ్చరిక అనుకోండి. రేపు 10 మంది ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి అని స్ఫురణకు రావడం కోసం ఈ సూక్తి అండి. పాయింట్ పెట్టుకోవాలి. మీ సత్సంగంలో ఉన్నప్పుడు పోలీసులు వస్తుంది కదా, మీ సత్సంగానికి రాము, మీ బదిలీకి రాము, నేను గొడవ చెప్తాడు కదా, కాబట్టి నేను అక్కడ ఇంట్లో కొద్దిగా భజన చేసుకుంటా, నేను అక్కడే సత్సంగం చేసుకుంటా, నేను అక్కడే పారాయణ చేసుకుంటా అని మనం కప్పిపుచ్చుకోవడానికి కాదండి ఈ సూక్తి. హెచ్చరిక లాంటిది ఈ సూక్తి. గొడవ రేగుతుంది. ఎందుకు గొడవ రేగుతుంది? అహం ఉంటే గొడవ రేగుతుంది, అహంకారం ఉంటే గొడవ రేగుతుంది. కాబట్టి అహంకారం లేకుండా మనం చూసుకుందాం, మైత్రీ భావాన్ని పెంచుకుందాం, మన కుటుంబ సభ్యులను భావించుకుందాం. ఆ సూక్తి మనం ఛాలెంజ్ ఎందుకు తీసుకోకూడదు? నువ్వు ఈ పని చేయలేవరా అంటే చేయలేనా, చేసి చూపిస్తా. రేపుతున్నావు చూడు, గొడవ లేకుండా నేను చేస్తాను అనే పట్టుదల అది పెంచుతుంది అని అనుకుంటే ఆ సూక్తి ఉపయోగపడుతుంది. లేకపోతే ఒక సాకుగా పనికొస్తుంది. బాగా గుర్తించుకు రావాలి. మాస్టర్ గారి ప్రతి వాక్యంలో కూడా అంతరార్థాన్ని మనం గమనించుకుంటూ రావాలి. ఇక్కడ ఎందుకు ఈ సూక్తి రాశాడంటే, కాబట్టి ఎవరితో కలవరండి, నేను ఒంటరిగానే ఉంటాను, నా సాధన పని చేసుకుంటాను, ఎందుకు సమాజంలోకి రావడం అంటే నాలో బలహీనత ఎలా తెలుస్తుంది, నాలో అజ్ఞానం ఎలా తెలుస్తుంది, నాలో రోగం ఎలా బయటపడుతుంది? 10 మంది నాకు కోపం వస్తుందండి, ఓకే, ఒంటరిగా ఉంటావు. ఆ ఒంటరిగా ఉండే కోపం నీలోనే ఉంటుంది, అది బయటపడితే కదా నువ్వు సర్దుకోగలవు. కాబట్టి బాగా ఆలోచించుకుంటామండి. ఒక్కొక్క సూక్తి వెళ్ళక మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటూ రావాలి. నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం. నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడుతుంది అంటుంది అన్నం. దీంట్లో భావం మనం ఏం పట్టుకోవాలి? నన్ను సరిగా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనము. ఇక్కడ ధనము అంటే మన దృష్టిలో ఏమిటి? కాసులు, కరెన్సీ నోట్లు. ధనము అంటే ఐశ్వర్యము, ధనం అంటే ఆరోగ్యము, ధనం అంటే స్నేహబంధము, ధనం అంటే ఆనందమైన కుటుంబము, ధనం అంటే సమాజము, దేశము, ప్రపంచము, జ్ఞానము. ఇది ధనంలోకి వస్తుందండి. చదువు, అధికారము, కీర్తి, ఇవన్నీ ధనంలోకి వస్తుందండి. అధికారాన్ని సరిగా వినియోగిస్తే అది నిన్ను అత్యంత ఉన్నతాధికారిగా చేస్తుంది. దుర్వినియోగం చేస్తే నువ్వు కటకటాలు పాలవుతావు. డబ్బు ఉంది, సుఖం వల్ల నీకు డబ్బు వచ్చింది, పైకి చూసుకున్నావు, అది సరిగా వినియోగించగలిగితే అంటే ఏమిటి? సక్రమంగా అవసరాలకు ఉపయోగించుకోగలిగితే, ఆడంబరాలకు కాకుండా ఆడంబరాలకు ఉపయోగించామనుకోండి, ఆ డబ్బు లేని వాడి దృష్టి, వాడిలో ఈర్ష్యాభావం వస్తుంది. తద్వారా ఆ ప్రకంపన మనకు కలుగుతుంది. అప్పుడు ఆ ధనమే పాపిచ్చిదవుతుంది. కాబట్టి లౌకికంగా డబ్బు ఉన్నప్పుడు రుణానుబంధాన్ని గుర్తించి విశ్వసించుకో. ఆ సందర్భం ఎవరొస్తే వాడికి ఆ ధనాన్ని వెచ్చించు. ఉపయోగం లేని ధనం, సద్వినియోగం లేని ధనం ఎందుకు ఉపయోగపడుతుంది? దానివల్ల మనకి అనేక ప్రమాదాలు కూడా రావచ్చు. ఇది లౌకికమైన డబ్బు. అలాగే అధికారం, అలాగే జ్ఞానం కూడా. మనకు జ్ఞానం ఉందని చెప్పేసి నేను వినదగితే దాన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందండి? వాడికి ఆలోచించడం కూడా ఉండదు, ఆవేశం ఉంటుంది. ఆవేశం ఉండేవాడు ఏం చేస్తాడంటే వాడు అనుకున్న పని చేస్తాడు, ఏదో అది చేస్తాడు. వివేకం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఏది చెయ్యాలో దాన్ని మాత్రమే చేస్తాడు. రెండింటికి తేడా చూడండి. ఇక్కడ ఆవేశం ఉండేవాడు తాను అనుకున్నది చేస్తాడు, అది మంచి చెడు ఆలోచించడు. కానీ వివేకం ఉన్నవాడు ఏది చెయ్యాలో దాన్ని మాత్రమే చేస్తాడు. జ్ఞానం విషయంలో మాట్లాడుకుంటున్నాం. అదే జ్ఞానం ఫేస్బుక్ చూడండి, దానికి వైస్ ప్రెసిడెంట్ అనమాట. ఫేస్బుక్లో దాదాపు 220
కోట్లని చేర్పించాడు. ఇంతమంది నేను చేర్పించాను కదా అని గర్వపడ్డాడు. ఆ తర్వాత అతను మదనపడ్డాడు. అయ్యో, దీనివల్ల ఎంతమందికి ఇబ్బంది కలుగుతుంది, ఎంతమందికి కీడు కలుగుతుంది అని ఆలోచించి ఆ ఉద్యోగానికి రాజీనామా వెళ్ళిపోయాడు. అతను అంటాడు, 10 మందిని చేసే తంత్రం తెలిసింది కానీ నాకు అందులోంచి బయటపడే మంత్రం మాత్రం నాకు తెలియలేదు అనేసి రిజైన్ చేసి వెళ్ళిపోయాడండి. అర్థం చేసుకుని ఇక్కడ అంతమంది చేసి తంత్రం తెలిసింది. తెలిసిన తర్వాత వాడు చెడిపోతామంటే వాళ్ళు బాగుపరిచే మంత్రం నాకు తెలియలేదు. ఎట్లా చెప్పాలంటే అభిమన్యుడు పద్మవ్యూహంలో అది వెళ్ళడం తెలిసింది, తిరిగి రావడం తెలియలేదు. అశ్వత్థామకి బ్రహ్మాస్త్రం వదలడం తెలిసింది, కానీ ఉపశమనం తెలియలేదు. అలాగే ఫేస్బుక్ సృష్టికర్త వాపోయాడండి. అప్పుడు ఆ జ్ఞానం సజ్జనమైందా? ఇంతటి భావం ఉంటుందండి ఇక్కడ. మనం ధనమని డబ్బు అనుకుంటున్నాం, తాను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం. ఇప్పుడు ఫేస్బుక్ ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. జ్ఞానం ఎంతటి మరణకాన్ని సృష్టిస్తుందో కూడా తెలుస్తుంది. అధికార గర్వం ఉంటే ఎంతటి ప్రతిబంధకము సమాజానికి అనేది కూడా తెలుస్తుంది. ఇట్లా అన్వయించుకుంటూ రావాలండి ధనం విషయంలో. ఇక్కడ నన్ను సరిగా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నము. సరిగా వండితే, సరిగా అంటే ఏమిటి? బియ్యం నానబెట్టినప్పటి నుంచి ఇసురు కాగేంత వరకు, ఇసుట్లో బియ్యం పోసిన తర్వాత ఎంత జాగ్రత్తగా మెలకువతో ఆడ ఉండగలిగితే ఆ అన్నం పెట్టకట్టకుండా ఉంటుంది, మేకుగా లేకుండా ఉంటుంది, మల్లెపూలాగా సున్నితంగా ఉంటుంది. ఏకాగ్రత ఉంటే, లేకపోతే మేకులు అవుతుంది, లేకపోతే పెడత ముద్ద అవుతుంది. తినడానికి ఉపయోగమా? సరిగా అనే పదం వాడుతున్నాడు ఇక్కడ. ఇది లౌకికం. పారమార్థికం చూసుకున్నాం. అన్నము అంటే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ యొక్క స్వరూపం అంటే జ్ఞాన స్వరూపము, లేదా భగవంతుని యొక్క స్వరూపము. ఆ భగవంతుని స్వరూపాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అది నీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. భగవంతుడు మనకు ఒక శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని సద్వినియోగం చేసుకోగలిగితే ఆ శక్తి ద్వారా నీకు పేరు ప్రఖ్యాత రావడానికి అవకాశం ఉంటుంది. సరిగా ఉపయోగపడి చేస్తే హిరణ్యకశిపుడిలాగా అవుతాం, హిరణ్యాక్షకుడిలాగా అవుతాం, కర్ణుడిలాగా అవుతాం. ఇది అన్నం యొక్క ఉద్దేశం. అలా ప్రతి ఒక్కటి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే వృధా అవుతుంది. అన్నమైంది, పరబ్రహ్మ గురించి చెప్పుకున్నాం, సమయం గురించి చెప్పుకుంటున్నాం. సమయాన్ని సరిగా ఒంటి కదండి, సమయాన్ని ప్రతి క్షణాన్ని నీ ఉన్నత కోసం వినియోగించగలిగితే ఆ ఉన్నతి నిన్ను ఉద్ధరిస్తుంది, సమాజాన్ని ఉద్ధరిస్తుంది. ఇది అన్నంలో ఉన్న అర్థం. ఇట్లా ఒక్కొక్క సూక్తి తీసుకున్నప్పుడు అంతటి భావం మనసుకి గ్రహించాలండి, మనసులో దీన్ని ప్రవేశింపు చేయాలి. అప్పుడు దీనికి ఉపయోగం ఉంటుంది. వింటున్నాం, అందులో వినడంలో ఎంత మేరకు మనం గ్రహించాం, ఎంత మేరకు మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. అప్పుడే ఇప్పుడు వినయానికి మనం సమయం కేటాయించాం కదండి. సత్సంగం చెప్పడానికి సమయం కేటాయించాము. నువ్వు సత్సంగం చెప్పేటప్పుడు ఉపయోగకరంగా ఉండేది చెప్తున్నానా, లేదు ఏదో చెప్పాలి కాబట్టి సోదిలాగా చెప్తున్నానా? సోదిలాగా చెప్పినా నాలో శక్తిహీనం అవుతుంది, ప్రయోజకరంగా చెప్పినా శక్తిహీనం అవుతుంది. ఇందులో ఏ ఉపయోగం ఉంటుంది? ఉపయోగం చెప్తే శక్తి క్షీణించిన ఫలితం ఉంటుంది, వ్రతం జరిగిన
ఫలితం దక్కాలని సామెతలాగా. అట్లాగే ఏ పని చేసినా ఇది మనం అన్నిటికీ అన్వయించుకోవాలండి. మన జీవితానికి అన్వయించుకోవాలి, లౌకికంగా అన్వయించుకోవాలి, పారమార్థికంగా అన్వయించుకోవాలి. అప్పుడే ఈ సూక్తి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే బాబా సూక్తులు ఓర్పుకి చిహ్నాలు, ప్రేమకు చిహ్నాలు. గ్రహించగలిగితే జ్ఞానమే సంపదగా సాగే మార్గమే ఈ సూక్తులండి. జ్ఞానమే సంపదగా సాగుతుంది ఈ మార్గం. ఏ మార్గం? శ్రద్ధగా శ్రవణం చేయగలిగితే, శ్రద్ధగా స్మరించగలిగితే అప్పుడు ఉపయోగపడుతుందండి. ఇది అన్నంలోన అర్థం చెప్పుకున్నాం. భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే. భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే, ఎప్పుడు మెరుగే. ఎప్పుడు అని పడవడిస్తాడు, ఎప్పుడు మెరిగేవాడు అంతే. భోగి అంటే భోగములను అనుభవించేవాడు, సుఖాలను అనుభవించేవాడు. యోగి అంటే ఆ భోగములని సుఖాలని ఎంత మేర కావాలో అంత మేరకు అనుభవించేవాడు. యోగి అంటే ఏదో ఒక ధ్యానం అటువంటి పెద్ద పదాలు మనకు వద్దండి ఇక్కడ. యోగి కంటే భోగి కంటే యోగి ఎప్పుడు పెరిగి అన్నాడు. దాన్ని అర్థం చేసుకోండి. అంటే మనం ఈ భోగి అనే దానిలో ఏది గ్రహించాలి, యోగి అనే దాంట్లో ఏం గ్రహించాలి? మన జీవిత ప్రతి క్షణాన్ని ఈ అంటే అనుభవించడంలోనే రాలిపోవడమా? కాదు, అనుభవిస్తూ అనుభూతి చెందుతూ ఆ అనుభూతిని 10 మందికి పంచుతూ ఉండడం మెరుగా. ఇట్లా మనం అనుభవించుకుందామండి. ఎందుకంటే మాస్టర్ గారు మనకు అందించిన ఈ సత్సంగంలో ప్రయోజనం ఏమిటి? మనం ఏ రూపంలో మనం సంతరించుకోగలగాలి, ఏ విధంగా ఆ శిఖరాన్ని మనం అధిరోహించగలగాలి అని ఆలోచించాలి. మనం ఇక్కడ తిరుమల కొండకి అలిపిరి మెట్ల ద్వారా వెళ్దామా, శ్రీవారి మెట్టు ద్వారా వెళ్దామా, లేక రోడ్డు ప్రయాణం మీద వెళ్దామా? ఎవరికి ఏది అవకాశం ఉందో ఆ అవకాశంతో తిరుమల కొండకి చేరతాం కదండి. అదే ఇది కూడా ఏదో ఒక రూపంలో మనం చేరడం ముఖ్యము. ఆ లక్ష్యాన్ని ఏర్పరచుకో. దానిని ముముక్షుత్వం అంటారు. ముముక్షుత్వం అంటే ఏదో కాదండి. ఉత్తమ లక్ష్యం కోసం సంకల్పం చెప్పుకొని ఆ లక్ష్యం కోసంగా తుది శ్వాస వరకు పోరాడటమే. అంటే ఏంటి? సాధనలో సమచిత్తం కలిగి ఉండు. ఇక్కడ భోగి ఏవి చెప్పుకుంటారండి. ఇక్కడ సమచిత్తం అంటే ఏమిటి? గెలుపు గురించి కానీ ఓటమి గురించి కానీ ఆలోచించవద్దు. పోరాటమే నీ లక్ష్యం అనుకున్నప్పుడు యోగి అవుతాడు. అలా కాకుండా మనం ఏం చేయలేవురా ఇంతేరా అనుకున్న వాడు భోగి అవుతాడు. ఇది మనం గుర్తించాలి. భోగి కంటే యోగి ఎప్పుడు మెరుగే. ఈ సూక్తులన్నీ మన పరిణతి మేరకే వివరించుకుంటున్నామండి. మన బుద్ధి మేరకే ఏదైతే అంతుందో అటువంటి ఉదాహరణ కూడా మనం ప్రయత్నం చేస్తున్నామండి. రాజయ్య ఉండి భిక్షగాడి దుస్తులు ధరించేవాడే మంచివాడు. రాజయ్య ఉండి కూడా భిక్షగాడి దుస్తులు ధరించేవాడే మంచివాడు అంటే ఏంటండి? నేను చిక్కిగుడ్డు వేసుకుని తిరగాలనా, మాచిపురుకు వేసుకుని తిరగాలనా అన్నారండి ఒకరు. నిరాడంబరంగా ఉండాలంటే ఎలా ఉండాలి? ఇచ్చిగుడ్డు వేసుకోకూడదా, కారులో తిరగకూడదా అన్నారండి ఒకరు. మాస్టర్ గారు సన్నిహితంగా ఉన్న వాళ్ళే. అంటే దాని అర్థం ఏంటి అసలు? రాజయ్య ఉండి భిక్షగాడి దుస్తులు ధరించేవాడంటే మనం ఇక్కడ పాపడికి కనిపించే చూసుకున్నాం. భిక్షగాడి దుస్తులు ధరించేవాడిని మంచివాడిని అట్లా చెప్పేసి అన్ని వదిలేసి ఏ గుడ్డలు ధరించుకోకుండా చిరిమిన గుడ్డలు ధరించుకుంటూ సత్తంగా చెప్పాలనే. లేకపోతే ఏదో కార్యక్రమాలు పెళ్లికి పోవాలంటే మంచి పట్టు చీర కట్టుకోకుండా ఏదో సావ చీర కట్టుకొని పోవాలనే. అది కాదు దాని ఉద్దేశం. రాజయ్య ఉండి అంటే ఏంటి? రాజు అంటే ఎవరు? దేశానికి అధిపతి. అంటే ఏమిటి? ఎవరికి రాని కీర్తి ఆ సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉంది. అయినప్పటికీ కూడా అతి సామాన్యంగా
జనసమాజానికి మెచ్చే విధంగా ఎవడైతే రాజ్యం పరిపాలిస్తాడో వాడు మంచివాడు. సింపుల్ చెప్పగలంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాడు మంచివాడు. అది కూడా మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ పాట చూడండి. ఈ సంగతి రామాయణం శ్రీరామచంద్రుడు చేశాడు. రేపు పట్టాభిషేకం ఏం పొంగల, నువ్వు అడిగి కావాలా ఏమీ పొంగల. ఆ తత్వమే సాయినాథం మనకు కనిపిస్తుంది. ఆ తత్వమే మహాత్ములు అందరి విషయంలో మనకు కనిపిస్తుంది. ఇక మహాత్ములు మనకి ఎలా తెలుస్తుంది? మన కంటికి కనబడే సజీవంగా భరద్వాజ మాస్టర్ విషయంలో మనకు కనిపిస్తుంది. ఐఏఎస్ పాస్ అయ్యాడు. మరి ఎంత సింపుల్గా, ఎంత నిరాడంబరంగా విద్యాలయంలో గైడ్ రాసినా కూడా ఆయనకి ఎంతో డబ్బు వచ్చి ఉంటుంది. ప్రైవేట్ చెప్పినా కూడా ఎంతో డబ్బు వచ్చి ఉంటుంది. కానీ దాని దేని దొరికి అనుకోలేదు, సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా. ఇక్కడ మనం సామర్థ్యం ఉండి కూడా ఎంత వినయంగా ఉంటామో అది అలవర్చుకో అని ఇక్కడ ఈ సూత్రం. గాదే ఉండి భిక్షగా దుస్తులు ధరించేవాడే మంచివాడు అంటే వినయశీల సంపన్నుడు మంచివాడు. వినయమే గొప్ప ఆభరణము. తనలో ఎంతటి తిరిగి ఉన్నప్పటికీ కూడా ఎంత వినయంగా ఉండగలిగితే వాడంత మంచివాడు. ఒక్కరవ కొంచెం జ్ఞానం కలిగేటప్పటికీ నా అంతటి జ్ఞాన సంపద ఎవడో లేడనుకుంటాం. ఒక ఇద్దరు ముగ్గురు కానీ 10 మంది కానీ నా కాళ్ళకి నమస్కారం పెట్టేటప్పటికి అబ్బా నేను మహాయోగిని అనుకుంటాను నా బోటిగోడు. అక్కడే మన కింద దిగను. ఇప్పుడు ఈ విధంగా నడిచేవాళ్ళు ఆధ్యాత్మిక తత్వంలో కావచ్చు, సాయి సాంప్రదాయంలో కావచ్చు, కోకల్లో ఉన్నారండి. వాటి బారి నుంచి మనం విడిపడానికి ఈ శృతి మన పనికి వస్తుంది. అందుకే భరద్వాజ మాస్టర్ గారు సాయి చరిత్ర గ్రంథంలో ఉపోద్ఘాతం రాశారు. ఏమారిన భక్తులు ఆయన చదువులో ఉంటూ కూడా ఎటువంటి ప్రలోభానికి లోనై భ్రష్టులైనారో వాటిని గుర్తించు. అంటే ఏ ప్రలోభాలకు భ్రష్టులైనో దాన్ని గుర్తించు, వాటికి దూరముగా ఉండుముగాక అనే మాస్టర్ గారు రాస్తారండి. అందుకు ఉపయోగపడుతుందండి సూత్రాన్ని కూడా. అందుకే ఇది ఆధ్యాత్మిక రత్నాలు, విజ్ఞాన పీఠికలు అనే అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క సూక్తిలో ఎంతటి భావం ఉంటుందో. ఈ సూక్తిలో ఒక్క సూక్తి పట్టుకున్నా కూడా మనం ఈ జన్మకే తరించగలం. కానీ ఎంత మేరకు పట్టుకుంటున్నామనే సంగతి మనం వాడి సామర్థ్యం పట్టుకుంటాం. అందుకే అంటాను, భక్తుడికి వంగడము, లొంగడము, కట్టుబడి ఉండడము, సర్వసమర్పణ చేయడము అనేది భక్తుడి యొక్క లక్షణాన్ని చెప్పుకుంటున్నాం. వంగుతున్నాం, నమస్కారం పెడుతున్నాం కాబట్టి. వంగడానికి సంగతి ఎక్కడ? కట్టుబడి సంగతి తర్వాత చూద్దాం అని ఆలోచించగలిగితే వాడు కాలు ఎగలేదు నాలాగా. ఎందుకు నాలాగా చెప్పుకున్నానంటే ఏమో నాలో ఆవిడ ప్రవేశిందేమో, అందుకని నా బలహీనం చెప్పుకుంటున్నాను అన్నమాట అందరి ముందర. జాగ్రత్త పడటం వస్తాడు. ప్రతివాడికి ఒక ఇల్లంటూ ఉంది, నాకేదీ లేదు. దీని అర్థం మనం ఎంతగానో గ్రహించాం. బాబా చెప్పాడు ప్రతివాడికి ఒక ఇల్లంటూ ఉంది, నాకేది లేదు. అవును నిజమే కదా, బాబాకి ఏమీ లేదు, ఎవరు తెచ్చి వసీలో కూర్చున్నాడు, అది ఆయన ఇల్లు కూడా కాదు. ఇది బాబా చెప్పింది. ఇది మన పరిజ్ఞానం. మనన పదం వాడాను, నా పరిజ్ఞానం. ప్రతివాడికి ఒక ఇల్లంటూ ఉంది, నాకేది లేదు. బాబా అవును నిజమే కదా, బాబా ఫకీరుగా ఉన్నాడు, చెట్టు కింద ఉన్నాడు, ఆ తర్వాత మధ్యలో కూర్చొని పెట్టాడు, మధ్యలో ఆయన కాదు కదా. ఓహో ఇది బాబా చెప్పేది అని నా భావన. కానీ మాస్టర్ గారి భావన ఏంటి? ప్రతివాడికి ఒక ఇల్లంటూ ఉంది, ప్రతివాడికి ఒక పరిధి ఉంది, నాకు ఏదీ లేదు. నేను పరిధి దాటిన వాడిని, సీమ ఉల్లంఘన వాడిని నేను. ప్రతివాడి మనందరికీ కూడా ఒక 4 కోళ్ళ మధ్య ఉన్నాం, ఒక హద్దులు ఏర్పరచుకున్నాం. కుటుంబం హద్దా, సమాజం హద్దా, అయితే సొంత హద్దా,
అది ఒక ఇల్లు అంటూ ఉండడం అంటే. ఇల్లు అంటే ఇటుక సిమెంట్తో కట్టిన 4 గోడల మధ్య కాదు. నా వరకు నేను ఒక పరిధి ఏర్పరచుకున్నా. ఏ వదిలేయడం, సత్తంగా చెప్పుకోవడం, వాటికి పోవడం, వీటికి పోవడం ఇంతవరకే. కానీ నాకు ఏదీ లేదు అంటే అర్థం ఏంటి? అన్నీ నాదే, అంతా నేనే ఉన్నా. నాకు అంతా నాదైనప్పుడు నా సపరేట్గా నా సూళ్ళూరుపేటకి ఏముంది? ఈ ప్రపంచం అంతా నాదే. సూళ్ళూరుపేట నా సపరేట్ ఎట్ అవుతుంది నాది? ఈ సూళ్ళూరుపేట ఒక భాగం మాత్రమే, అంతే. నేను ఎక్కడ లేను. ఇక్కడ నాకు ఏది లేదంటే అర్థం ఏంటి? అంతా నేనే అయి ఉన్నాను అర్థం. మరి ఈ ఒక్క సూత్రంలో మనం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం? దీంట్లో ఎంతటి గూఢార్థం ఇమ్మడబడి ఉంది? అందుకే బాబా ఒక మాట అంటాడండి, నేను ఎందనో కాపాడని వేల కోసం వెళ్ళాలి, ఈ నా దేహం ఎవరి సేవకుడు కాదు. అది నాకేది లేదనే దానికి అంతా ఉంది, అంతగా నేనే ఉన్నా. ఇది అల్లాహకు మాత్రమే బానిస అన్నాడండి. మళ్ళా నేను ఎవరికి కట్టుబడి ఉండను. నేను అందరినీ చూడాలి, అందరి బాగోగులు నేను చూడాలి. అలా కాకుండా బాబా నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు నా బాబా ఇంటి వరకు ఉండు, నువ్వు ఎక్కడ పోకూడదు, నేను నీకు సేవకుడం కాదు, నేను భగవంతుడికి సేవకుడిని. ఆయన ఏం చేస్తాడో అక్కడికి వెళ్తా, ఆయన ఏం మాట్లాడమంటాడో అదే మాట్లాడతా, ఆయన ఏ పని చేయమంటాడో అదే చేస్తా. నువ్వేవుడు, నువ్వు ఇక్కడే ఉండు, ఈ పనే చెయ్యి, నా దగ్గరే ఉండు, నా దగ్గరే మాట్లాడు, నువ్వు వార్తకు మాట్లాడుతున్నావు, వీళ్ళ చేతులకు మాట్లాడుతున్నావు, ఆడికెందుకు పోతావు, ఏడికెందుకు పోతావు అని అంటే అక్కడ బాబా ఏమంటున్నాడు, ఇది ఎవరి సేవకుడు కాదండి. మీకు నేను సరెండర్ అవ్వను, నేను మీకు సరెండర్ అవ్వాలి? నేను బాబాకి భగవంతుడికే సరెండర్ అవుతా. ఆయన ఏ పని చేయమంటే అదే చేస్తా. నా సుప్రీం ఆయన, నేనెవరు? ఇదండి ఇక్కడ బాబా సుప్పు చెప్పడం. ఎందరినో కాపాడడానికి వేల కోసం ఎందరినో అన్నాడు పదం ఆడాడు. ఇక్కడ చాలా దూరం పోవాల్సి వస్తుంది. నువ్వు అంత దూరం పోతాను, పోబాక నువ్వు ఇక్కడే ఉండు, నీకు కష్టం కదా అంటే ఎలా అవుతుంది? నా డ్యూటీ ఆయన చెప్పాడు, నేను చేయాలి నేను అని మనం గ్రహించగలిగితే బాబా యొక్క నిజదత్వం మీద మనకు అర్థమవుతుంది. ప్రతి వారికి ఒక ఇల్లు ఇంటి ఉంటుందని అడగదు, నాకేది లేదని అడగదండి. దానికి ఈ సూచి అనుమించుకోవాలండి ఇక్కడ. అంటే దీన్ని ఎంతటి గుడార్థం ఉంది చెప్పండి. అప్పుడు మనం ఎవరికి భయపడాలి? భగవంతుడికి భయపడాలి. వాడి సేవకుడిని నిరంతరం భావించగలగాలి. అది లొంగడం అంటే, అది కట్టుబడి ఉండడం అంటే, అది సర్వసమర్పణ చేయడం అంటే. ఈ 4 ఉంటే వాడు మాత్రమే భక్తుడు, వాడు మాత్రమే భగవంతునికి అత్యంత ప్రియుడు, అత్యంత సఖ్యుడు, అత్యంత ఆప్తుడు. ఏదో 4 మాటలు చదవని చెప్పింది నేను భగవంతుడికి ప్రీతి అంటే అది ఎంతవరకు సబబుగా ఉంటుందనే సంగతి వాళ్ళు ఇక్కడ గుర్తించాలని. ఇక్కడ తద్వారా మనకేమొస్తుంది? మంచి ఆలోచనలు, మంచి భావాలు, మంచి నడవడిక, మంచి మాట, మంచి చూపు. ఎప్పుడైతే మంచి ఉంటుందో దీని యొక్క ఫలితం కూడా గొప్పదిగా ఉంటుంది. చెడు చేసామనుకోండి ఫలితం స్వల్పం ఉంటుంది. అందుకని ఇక్కడ మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం చాలా స్వల్పం. ఫలితం ఉంటుంది చాలా స్వల్పం. అంటే ఏమిటి? 10 మార్కులకి 100 మార్కులకు తేడా ఉంటుంది. గుడికి వెళ్ళాం, ఏ భావంతో వెళ్ళాం? మంచి భావంతో వెళ్ళాం అనుకోండి 100 మార్కులు. ఏదో వాళ్ళు మెప్పు కోసం వెళ్ళాం అనుకోండి, ఏదో మార్కులు వేయాలి, గుడికి వచ్చావు కదా, ఫలితం స్వల్పం. చెడు అనే పదం అదండి. చెడు అంటే ఏదో పనికిరాంది అనే భావన కాదండి. సద్వినియోగం అయితే మంచి, సద్వినియోగం కాకపోతే చెడు. ఇప్పుడు నేను సత్సంగం చెప్తున్నా, ఈ సత్సంగం చెప్పడం నా డ్యూటీ, నా స్థితిని భగవంతుడు ఇచ్చిన అవకాశము అని భావిస్తే అది మంచి. అలా కాదు, నాకంతా తెలుసు, నేను వీడు చెప్పగలుగుతున్నాను, ఇది చెప్తున్నా అనుకుంటే దీనికి ఫలితం ఉంటుంది. దానికి 1%.
అందుకని మంచి యొక్క ఫలితం గొప్పది, చెడుకు ఫలితం స్వల్పం. కాబట్టి చెడు దిశలో నువ్వు ప్రయాణం సాగించవద్దు. ఎన్నో కష్టపడుతున్నావు కదా, అదే కదా భగవద్గీత చెప్తున్నాడు. మీరు వ్రతాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, పురస్కారాలు చేస్తున్నారు, తెలుసుకొని చేయండి. తెలుసుకొని చేస్తే మంచి, అలా కాకుండా యాంత్రికంగా చేస్తే చెడు. దానికే ఫలితం ఉంటుంది. సత్యనారాయణ వ్రతం చేస్తున్నామండి, లేదా వలస వ్రతం చేస్తున్నామండి, చేస్తున్నాం. అలా కూర్చుని ఉంటారు. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉన్నప్పుడు పక్కన నాకు ఫోన్ ఉంటుంది. అయ్యో మొత్తం కథ చెప్తూ ఉంటాడు, నాకు ఫోన్ వస్తుంది, నేను మాట్లాడుతూ ఉంటుంటాను. అలా మాట్లాడు చెడు మంచిగా. మరి ఇట్లా మాట్లాడిన ఫలితం ఉంటుంది. ఎందుకని ఒక ఐవను కూర్చోబెట్టావు, అతను దక్షిణ ఇచ్చావు, మరి ఆ ఫలితం ఇక్కడ వస్తుంది కదా, వస్తుంది. అది స్వల్పం. అలా కాకుండా ఆ దక్షిణించిన ఫలితము ఇది శ్రద్ధగా ఫలితం వస్తే ఫలితం అధికము, గొప్పది, అర్థమని భావిస్తున్నాం. అలా ఏ పనైనా కూడా సరేనండి. ఒక సమాజ సేవా కార్యక్రమం తెచ్చారనుకోండి, ఆ సమాజ సేవకరం ఇది నా భగవంతుడు ఇచ్చిన అవకాశము అనే భావంతో అంకిత భావం చేశామనుకోండి, ఫలితం గొప్పది. ఆహా, నాకు కాబట్టి అవకాశం ఇచ్చారు, నేను కాబట్టి చేయగలిగాను, ఇంకెవరికి ఇవ్వలేదు, కాబట్టి నా దేశ పని అందులో గుర్తింపు పొందాలి అనుకుని చేశాను అనుకోండి, ఫలితం స్వల్పం. ఆ ఒక్కొక్క మార్కు ఎప్పటికి 100 మార్కులు అయ్యేది అంటే ఎన్ని జన్మలు అవుతుంది? అది గుర్తించడానికండి ఈ ఒక్క సూక్తి. తనను భగవంతుడు ఎలా సూచిస్తే అలానే ఉన్నట్టు తృప్తిపడాలి. ఇక సూచిస్తే అంటే జన్మింపజేస్తే, ఎక్కడ ఉంచితే అలానే ఉండడంతో తృప్తిపడాలి. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, వాడు నిరంతరం ఆశయంతో ఊహలాడుతూనే ఉంటాడు, హ్యాపీగా ఆనందంగా ఉంటాడు. వాడు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తుంటాడు. ప్రతి ఒక్కటి మంచి అనే భావన ఉంటుంది, అంతా మన మంచికే అనే భావన ఉంటుంది. భగవంతుడిని తక్కువసారి ఉంచాడు అనుకోండి, ఆహా మా ప్రారంభ కర్మని ద్వారా నేను ఈ స్థితికి వచ్చా కాబట్టి ప్రార్థన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తా, అది తగ్గించడం కోసంగా నన్ను భగవంతుడు ఇక్కడ ఉంచాడు. దేవుని చెప్పుకుంటున్నాం. ఒక 2 సాధువులు ఉంటారనుకోండి, అది నామదేవుడు తుకారాము ఏదో పేరు పెట్టుకున్నాం. నామదేవుడికి ఏమంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి, నాకు సౌశీలవంతుల భార్యలు ఇచ్చావు కాబట్టి నీకు భగవంతుని ఆరాధించే అవకాశం నాకు వచ్చింది. తుకారాం ఏమంటే నాకు గయ్యాల భార్యలు ఇచ్చావు కాబట్టి నాకు జీవిత ఎరక్తి బట్టి నేను దగ్గర చేయడానికి నాకు అవకాశం వచ్చింది. అది తృప్తిపడడం. అంతేగాని ఎదురులో చూసి వాళ్ళు ఈర్షపడడం కాదు. మనకన్నా తక్కువ అని చెప్తాం, వాడికన్నా నేను మీరు కదా, ఎందుకు అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడే, ఇది ఇవ్వబడి నా పరిస్థితి ఏంటి, ఈ అవకాశం నాకు ఇచ్చాడు కదా అని తృప్తిపడకుండా అయ్యో పోయిందే దాని గురించి ఆలోచించి అసంతృప్తిగా ఉన్నాడమ్మా, లేదు ఇప్పుడు లభించిందే అని దాంతో తృప్తిపడమ్మా. ఇలా గుర్తించాను అనుకోండి, రుణానుబంధం గుర్తొస్తుంది, కర్మ సిద్ధాంతం గుర్తుంటుంది. అది మనం గమనించాలి. ఇక్కడ 1 రూపాయి జారిపోయింది కాదు, ఆ దృఢ మన చేతిలో ఉంది, ఇదన్నా ఉంది. అందరికీ ఎన్నెన్నో జరుగుతున్నాయి, వాటిలో కొన్నెన్నో జరుగుతున్నాయి, ఇది కూడా లేకపోతే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించి జీవించడంలో తృప్తి ఉంది. ఎందుకు తృప్తి? మనిషి యొక్క జీవిత ఆశయం ఏమిటి? ఆనందంగా ఉండడమే కదా, సంతృప్తికరంగా ఉండడమే కదా. మరి దాన్ని దూరం చేసుకుంటే ఎలా అని ఆలోచించగలిగితే ఈ సూక్తి మనకి ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ సూక్తిలోకి కావాలంటే మనకి దారి చూపేవాడు ఒకటి కావాలి, దిశానిర్దేశకం చూపించే ఒక మార్గదర్శకం మనకు కావాలి. దానికోసం నువ్వు ప్రయత్నించి సూర్యనాగమ్మ గారు ఏ విధంగా అయితే భాగవతంలో కపిల మహర్షి గురించి విని అటువంటి గురువు నాకు లభించాలని ఎంతగా తపన పడితే రమణ మహర్షి సాన్నిధ్యంలో లభించిందో ఆ విధంగా కృషి చేయి.
అతడు దిశానిర్దేశం జీవిస్తాడు. ఆ తపన మనలో పెంచుకో. ఇదే బాబా చెప్పాడు, నువ్వు గురువు తెలుసుకోవాలి, లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికి అన్నాడు. పిడకలు దేనికి ఏరుకుంటాం? ఇతరులు కాల్చుకోవడం కోసం. దానికని వచ్చింది ఈ మానవ దేహం ద్వారా. దీని ద్వారానే నువ్వు ఉత్తమని పొందడానికి అవకాశం దీని ద్వారా, ఈ శరీరం మాత్రమే. కుక్క వచ్చి సామాన్ లేదు, పంది వచ్చి గోవిందాన్ లేదు, గాడిద వచ్చి శివాన్ లేదు, ఏ పక్షి భగవత్ నామం స్మరించలేదు. ఒక మానవుడు మాత్రమే స్మరించగలడు. ఈ దేహం ద్వారానే నువ్వు తరించగలవు. మరి తరించడానికి ఒకరు కావాలి, వారి కోసం అన్వేషించు. మరి ఇప్పుడు ఎవరున్నారండి మహాత్ములు? మహాత్ములు రచించిన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. వారు చెప్పిన వాక్కులే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. దాని వెతికి పట్టుకో, అందులో విషయాన్ని తెలుసుకో, నీ జీవితం సార్థకమవుతుంది. ఎన్ని గ్రంథాలు లేవు తెలుసుకోవాలంటే. ఒక్కరి భగవంతుడు ఎవరు వారి వారి ప్రాంతానికి తగ్గట్టుగా ఆయన అవకాశాలు ఇస్తున్నాడండి. మన ప్రాంతం తగ్గట్టుగా మన భరతార్థ మాస్టర్ ఇచ్చాడు. మరి ఆయన చెప్పిన జీవన విధానాన్ని ఆదర్శంగా తీసుకో, ఆయన జీవితం ఆదర్శంగా తీసుకో. అప్పుడు నేను ఎందుకు వచ్చానో సంగతి మనకు అర్థమవుతుంది. ఆయన ఆలంబనంగా చేసుకొని జీవితం సాగించు. అంతేగాని ఈ దేహాన్ని వ్యర్థంగా వృధాగా చెయ్యద్దు. మరి ఇవన్నీ గ్రహించాలంటే ఏం చేయాలి? నీ నిలయంలో ఉన్న వారందరి గురించి తెలుసుకో. వాడలో దొంగలున్నాడు, జాగ్రత్త, బాబా సూక్తి. నీలో అంత్యజుడున్నాడు, వాడిని వెళ్ళగొట్టాలి, అదొక సూక్తి. వెంకటేశ్వర చెప్పి సూక్తి ఇలాగ ఉంది. నువ్వు తెలుసుకో. నీ నిలయంలో ఉన్న వారిని అందరినీ తాము తెలుసుకోవాలి. అంటే ఒక సమాజం దగ్గరికి వెళ్ళాం, ఒక ఇంకో దగ్గరికి వెళ్ళాం, ఆ పరిస్థితులను గ్రహించు, దాని తగ్గట్టుగా నడుచుకో అని ఒక విధమైతే, ఆ పరిస్థితుల్లో తగు జాగ్రత్త పడు ఇంకొక విధం. రెండుగా చూసుకోవాలండి, నెగిటివ్గా పాజిటివ్గా రెండు చూసుకుంటూ రావాలండి. తన నిర్ణయంలోని వారందరినీ తాము తెలుసుకోవాలన్నాడు. ఒక పుస్తకం ఉందనుకోండి, అందులో లెక్క అనుకోని ఆ సూత్రాన్ని తెలుసుకోగలిగితే వాడు 100కి మార్కులు తెచ్చుకోగలడు. ఇట్లా ప్రతి ఒక్కటి అనుభవించుకుంటూ రావాలండి. అలా తెలుసుకోవడం అంటే అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం అన్నాడు. బాబా ముస్లిం అండి, అల్లా అని పదం వాడాడు కదా, బాబా ముస్లిం. ఇదే గత వారం మనం నేర్చుకున్నాం అల్లా అంటే ఏమిటి అని. అల్లా నామము శాశ్వతం అన్నాడు. అల్లా అంటే దేవుడు, దేవుడు అంటే జ్ఞానం, ఆ జ్ఞానమే శాశ్వతం, ఆ జ్ఞానమే సర్వస్వం. మనం భౌతికంగా వాళ్ళు చెప్పిన ఒక్క వాక్యాన్ని చూసుకుంటున్నామండి. అది సరి దాటలా. ఈ వాక్యం చెప్పాడంటే అందులో ఏముంది? ఇప్పుడు నిన్న సూర్యనాగమ్మ లేఖలో నిన్న మంగళవారం రోజు సత్వం వివరించుకున్నాం. అరుణాచలేశ్వరుడు ఊరేగింపులు వచ్చినప్పుడు ఆయనకు హారతి ఇచ్చినప్పుడు రమణ మహర్షి గారు స్వామి దాని కాళ్ళకి అద్దుకొని తండ్రికి అనుకువ బిడ్డ కొడుకు అని పదం వాడతాడు. తండ్రికి అనుకువ కొడుకు అని దాంట్లో ఎంతటి అర్థం ఉంది? ఇంకో మాట అంటాడండి, తర్వాత అధ్యాయం రాబోతుంది. నీ దగ్గరికి నేను వస్తే నువ్వు నన్ను మింగేస్తావు అని స్తోత్రం చేస్తాడు రమణ మహర్షి. అరుణాచలేశ్వరుడు ఇదే అంటే మనం మింగేస్తాడంట, కానీ మనం దూరంగా ఉన్నాము అనుకుంటాము, మనబోటిగా. దాంట్లో ఎంతటి అర్థం ఉంది? ఇది అల్లా నామంలో, అల్లా అనే పదంలో కూడా మనం గ్రహించవలసిన విషయము. సద్గురుడు పగ్గాల బిగిన తర్వాత చింతకు తావులేదు. సద్గురుకు పగ్గాల బిగించాలండి. గురువు అంటే 7 మంది గురువులు ఉంటారు. మళ్ళా సూర్య గురువు, వాక్య గురువు, బోధ గురువు, పరమ గురువు, విశుద్ధ గురువు. అందులో సద్గురువుని పట్టుకో.
అతనికి అప్పగించిన తర్వాత హ్యాపీగా నిద్రపోవచ్చు. అది చేశాడు అర్జునుడు, అది చేశాడు బాబా చేతుల్లో రేగే పురందరి, బల్వంత్ నాట్ని, జనార్దన్ గల్వంకర్, భయాజీ పాటిల్, మహాసాపతి. మనం ఏం అప్పగించాం? మనం ఏం అప్పగించేసి ఇలాగో ఇలాగో ఇలా జరగాలి ఇలా జరగాలి, ఇది కావాలి ఇది కావాలంటున్నాం మనం. ఇంకే భాగాలు అప్పగించినట్టు మనం? మొట్టమొదట నీవే సర్వజ్ఞుడివి, నేనే శరణాగతి అంటున్నా, వెంటనే ఉంటున్నాను నాకు ఇది చెయ్యి అంటున్నా. ఇంకేం భాగాలు అప్పగించినట్టు? బస్సుకి గమని కూర్చో, డ్రైవర్ పని కూర్చుని బట్ సైకిల్ ఈ బడి ఏం కూర్చుడు అని చెప్తా ఉంటే ఎట్లా ఉంటుంది? గాడి చెప్తుంది. డ్రైవర్ కూడా మనకు తెలియదు, ఆయన తెలుసు, తెలిసి ఎక్కాము. ఇంకా ఆయన సూచనలు ఇవ్వడం ఏంటి? మనం అదే చేస్తున్నాం. భగవంతుడా నాకు ఈ పని చేసి పెట్టు, భగవంతుడు ఇలా చేయి, ఇది వస్తే నాకు బాగుంటుంది అని ఆయనకి మనం సలహా ఇస్తుంటున్నాం. మరి పద్దాల గురించి ఎలా అవుతుంది అది? అందుకే ఈ ఒక్క సూక్తే మనం సన్మానం వివరించుకున్నాం. 434 శ్లోకంలో, తజ్జిది ప్రణపాతైన శ్లోకంలో భగవతి సారస్యం ఎలా అయితే ఉందో, బాబా సూక్తులన్నింటిలో కూడా ఈ ఒక్క సూక్తి కూడా అంతటి సామర్థ్యం కలిగి ఉంది, అంత అర్థం కలిగి ఉంటుంది అని. మనం ఒకరైనా ఆశ్రయించాలి, లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి. ఈ సూక్తి నువ్వు శరణాగతమే పొందు, లేదా జ్ఞానం పొంది జ్ఞానానికి మార్గమన్నా చెప్పు. తెలియంది తెలుసుకో, తెలిసింది అందించు. సింపుల్గా అయితే ఇది. ఒకరైనా ఆశ్రయించు, తెలుసుకో, ఇతరులకు మార్గమన్నా చూపు, లేకపోతే తెలిసిన దాన్ని 10 మందికి అందించు. సాధించేంత వరకు సంఘానికి తెలపకు, సాధించిన మరుక్షణం సంఘాన్ని మరవకు. ఇది మాస్టర్ గారి యొక్క జీవిత విధానం, జీవిత సూత్రం. మరి తెలుసుకోవాలని మనం ఎంత మేరకు తపన పడుతున్నాం? తెలుసుకున్న దానికి వాడిని నేర్చుకొస్తాడు కావాలంటే మనకేసినట్టుగా ఉంటే బాగుంటుంది. చదువుతున్నా అనుకోండి, అందులో ఒక సూత్రం గొప్ప బాగుంటుంది అనుకోండి. ఇప్పుడు సత్సంగంలో ఒక చెప్పాలనుకోండి, వాడికి చెప్పేసి వాడికి పేరు తెస్తుంది అని చెప్పేసి వాడు అడిగి కూడా నేను చెప్పను. అది ఎంతటి దృష్టిని కలిగిస్తుందో అని సరే నేను ఆలోచించాను. అర్థమైన భావిస్తున్నాను ఇక్కడ. సింపుల్ అనుకుంటే, తెలియకపోతే తెలుసుకో, తెలుసుకున్న దాన్ని 10 మందికి అందించు. మహాత్ముల దోషం జరిగే చోట ఉండకూడదు. ఎందుకు పని వాడాడు? అలా దోషం జరిగి ఉంటే అసత్యం కూడా వినగా 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 అది సత్యంగా బోధిస్తుంది. మహాత్ముడు డిక్లేర్ అయిపోయింది. అయిన తర్వాత ఆ దూషించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు నీ విశ్వాసం తడులుతుంది. ఇదే బాబాజీ ఒక భక్తుడు, ఒక పిల్లవాడు ఏదో భాగవతం వినడానికి అక్కడికి వెళితే బాబా దేవుడు కాదని వాడు చెప్తే అప్పుడు అక్కడికి వచ్చేసి ఏంటి బాబా చెప్తున్నాడని ఆ పిల్లవాడంటే ఆ సంగతి గుర్తు తెచ్చుకోవాలి మనం ఇక్కడ. అందుకే మహాత్ముడు దోషం జరిగేట ఉండకూడదు. మహాత్ముడు అంటే అంతటా వారి చైతన్యంలో అది వీక్షిస్తుంటే అది మనం తప్పుకోవడము శ్రేష్టము. ఎందుకంటే ముందు చెప్పాడు వాదించవద్దు అని చెప్పాడు కదండి. ఇట్లా ఒక్కొక్క సూక్తి వెనుకున్న అంతరార్థాన్ని మనం గ్రహించగలిగితే ఇందులో ఓర్పు ఉంది, ప్రేమ ఉంది, విశాలత్వం ఉంది, అమృత ధారలు ఉంది, జ్ఞాన ధారలు ఉంది, ఆధ్యాత్మిక రత్నాలు ఉంది, ఆధ్యాత్మిక సత్తులు ఉంది. ఇవన్నీ కూడా మనిషి మహనీయుడిగా మారిగే తత్వము ఇందులో ఉంది. ఇదే జీవిత పరమార్థం. బాబా యొక్క సూక్తి
దిక్సూచి సరైన మార్గాన్ని మనం తీసుకెళ్తుంది. కాబట్టి ఆ దిక్సూచి మనం వెంట పెట్టుకోవాలి. అప్పుడు జీవితంలో అగమ్యగోచరంగా నడి సముద్రం ఉన్నప్పటికీ కూడా ఆ దిక్సూచి మన చేతిలో ఉంటే అది సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఉత్తరం వైపు ఎప్పుడైతే చూపిస్తుందో అప్పుడు మనకి తూర్పు పడమర దక్షిణాలు ఎక్కడో మనకి దర్శనమిస్తుంది, లేకపోతే తెలుస్తుంది. అప్పుడు మన లక్ష్యం ఉత్తరం వైపు వెళ్ళాలి, జ్ఞాన మార్గం వెళ్ళాలి అని ఆ ఉత్తరం వైపు మన ప్రయాణం సాగుతాం. ఆ ఉత్తరమే అగ్రస్థానం, ఆ అగ్రస్థానమే చిరస్థానం, చిరస్మరణీయ స్థానం. ఆ చిరస్మరణీయ స్థానాన్ని మనం అందుకోవాలని భరద్వాజ మహర్షి గారు తన యావత్ శక్తిని ధారపోసి తన రక్తాన్ని వాక్కు రూపంలో వెదజల్లి తన యొక్క స్వేదాన్ని చెమటని మన అందరికీ అర్పించి అందించిన మహానుభావుడైన ఆ భరద్వాజ మహర్షి గారికి శతకోటి వందనాలు సమర్పిస్తూ ఆయన యొక్క చెప్పిన మార్గంలో మనమందరం ప్రయాణం సాగించాలని, దానికి తగిన శక్తి ఆ మహనీయుడు మనకి ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भरद्वाज महाराज की जय, गुरुदेव दत्त.